హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్. దిస్ ఈజ్ ప్రవళిక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. కాకపోతే మీ అందరికీ వాయిస్ తెలిసిపోతుంది కదా, జలుబు చేసింది. సో జలుబు ఇప్పుడు కాదు, ఒక లాస్ట్ 10 days నుంచి అది కంటిన్యూగా ఉంటూనే ఉంది. కానీ ఒక సామెత ఉంటుంది కదా, జలుబుకి మందులు వేసుకున్న వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోయినా వారం రోజుల్లో తగ్గుతుంది అని చెప్పేసి. సో అలాగే ఉంది. ప్రజెంట్ అయితే నేను మెడిసిన్స్ ఏం తీసుకోవట్లేదు. ఎందుకనేది మీరైతే గెస్ చేసి కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో మంచి బ్యూటిఫుల్ లాకెట్ చైన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మీకు డిఐవై చూపించబోతున్నాను. సో చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే. అలాగే సింపుల్గా కూడా మనం మేక్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే మీరు అలాగే వీడియోలో చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఇంకా ప్రాసెస్కి డబ్బింగ్ అనేది ఇవ్వాలనుకోవట్లేదు. సో దానికి బదులు ఏం చేద్దామా అని ఆలోచిస్తే, ఎందుకు ఎలాగో మీరు అందరూ చూసేది చెప్పడం, కొత్తగా ఏమన్నా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఐడియా వచ్చి, సో కథలు చెప్తే ఎలా ఉంటుంది అనిపించింది. సో అందుకని ఇప్పటి నుంచి వీడియోస్లో ఒక్కొక్క కథ చెప్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు కథ ఏంటంటే కోడలి ఉపాయం. సో మన టైటిల్ వచ్చేసి కోడలి ఉపాయం అంట. సో కథ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేం తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమోనని గమనిస్తూ ఉండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా, ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్రకారంతో నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటి నుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకుంటుంది. తీరా దోశ వేసుకోబోయే అప్పటికి పెనం మీద సుయ్యుమని శబ్దం వచ్చింది. అప్పుడు ఆ శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రెడీ చేసి పెట్టుకుంది లలిత. మళ్ళీ పెనం మీద దోశ వేయబోయేసరికి సుయ్యమని శబ్దం రాగానే సూరమ్మ పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోశలు కాదు అత్తయ్య, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలాగే చేయడంతో, దీనికి పెనం కాలింది లేంది, నీళ్లు చల్లితే కానీ తెలియడం లేదు, అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్యమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. సో ఇదన్నమాట మన కోడలి ఉపాయం. పాపం తనకి దోశలు వేసుకోవాలనిపించింది, కానీ అత్తగారేమో సౌండ్ వస్తే చాలు, సుయ్యమని సౌండ్ వస్తే చాలు వచ్చేసి మళ్ళీ తనే వేసుకొని తినేసేది. అందుకని చెప్పేసి కోడలు తెలివిగా ఏం చేసింది, మనకి నాన్న పులి కథ ఉంటుంది కదా, సో ఆ విధంగా చేసిందనమాట తిన కూడా. ఇక్కడ ఆ స్టోరీలో పిల్లోడు పులి వచ్చిందని అబద్ధం చెప్పడంతో ఫస్ట్ తండ్రి నమ్మి ఎలా అయితే బయటకు వెళ్ళాడు, ఆ తర్వాత నిజంగా పులి వచ్చిన నాన్న పులి అని అరిచిన, ఓ ఈడెప్పుడు అబద్ధమే చెప్తాడని చెప్పేసి ఎలా అయితే నాన్న రాలేదో, అదేవిధంగా ఇక్కడ కూడా మన కోడలు ఏం చేసింది, ఫస్ట్ సారి సుయ్యమని సౌండ్ రావడంతో తను వచ్చేసి అట్లు వేసుకుని తినేసింది కదా. సో 2వసారి ఖాళీ పెనం మీద నీళ్ళు చల్లుతున్నానని చెప్పి, 3వసారి కూడా అలాగే చేస్తున్నానని చెప్పి, ఇంకా అది అలవాటు అయిపోయింది అత్తకి, తినలాగే ఉత్తినే వేసుకుంటుంది అని చెప్పేసి అనుకోవడంతో 4వసారి ఇంకా రావడం మానేసింది. అప్పటి నుంచి కోడలు తెలివిగా దోశలు వేసుకుని తినేయడం మొదలుపెట్టింది. సో బాగుంది కదా ఐడియా. మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేసేయండి, ఓకేనా? ఇది మరి ఈరోజుటి కథ. ఏదో ట్రై చేశాను, ఎలా వచ్చింది ఏంటి అని మీరైతే కింద కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే మన మంచి లాకెట్ చైన్ అయితే మీరు చూస్తున్నారు కదా, అది ఎలా వచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. సో కామెంట్, లైక్ అనేది ఇంపార్టెంట్ అని మీకు తెలుసు కదా, ఎందుకంటే గివ్ అవేస్ రావాలి అంటే కంపల్సరీ లైక్ చేయాలి, కామెంట్ కూడా పెట్టాలి. కాబట్టి
ముఖ్యంగా నా సబ్స్క్రైబర్ కూడా అయి ఉండాలి. అది అందరికీ తెలుసు కాబట్టి. సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అది యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలా రావడం వల్ల ఏంటంటే నేను వీడియో పెడితే మీరు మిస్ అవ్వకుండా ఎప్పుడో చూస్తారు. అలా కాకుండా వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే చూడడానికి మీకు వీలైపోతుంది. ఓకేనా? కొన్నిసార్లు వీడియో పగలు పెట్టాలని అనుకున్నా కానీ నేను వీడియో పెట్టేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. సో ఆ వీడియోకి అసలు ఆ వ్యూస్ కూడా రావట్లేదు. నేను ఎంత కష్టపడి చేస్తున్నా కానీ ఆ వీడియోస్కి అసలు ఆ వ్యూసే రావట్లేదు. ఏం చేద్దాం? పొద్దునుంచి పనులన్నీ చేసుకుని వీడియో చేసి మళ్ళీ వీడియోని ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బింగ్ చెప్పిన దాన్ని మళ్ళీ సేవ్ చేసుకున్న దాన్ని మళ్ళీ నాకున్న ఫోన్లో డేటాతో మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసుకుని థంబ్నెయిల్ చేసుకుని ఇవన్నీ పెట్టుకుని అప్లోడ్ చేసే టయానికి రాత్రి అవుతుంది. రాత్రి అయితే పాపం మీరందరూ పడుకుంటారు కదా, అప్పుడు ఎలా చూస్తారు? అందుకని ఆ వీడియోకి మొత్తం వ్యూస్ కూడా రావడం తగ్గిపోతున్నాయి. మరేం చేస్తాం? అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, అందులోని ఆల్ అనే నోటిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో నేను వీడియో ఏ టైంలో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చూడడానికి వీలవుతుంది. సో నా కష్టాన్ని గుర్తించి మీరు తప్పకుండా ఈ పని చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఏదో సోది చెప్తున్నాను అనుకోకుండా మీ చిన్న చేతులకున్న బుడ్డి వేళ్ళతోటి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. మర్చిపోకండి, సరేనా? మీరు మర్చిపోకుండా నాకైతే చెప్పండి. సో నేను చెప్పే సోది ఎలా అయితే ఉందో మీరు నిర్మోహమాటంగా కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. బాలేదంటే బాలేదని చెప్పేసేయండి. నేను మానేస్తాను అని చెప్పను, కానీ దీన్నే మళ్ళీ తిప్పి చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. ఓకేనా? సో చూద్దాం, ఇప్పటి వరకు ఏమేమో ట్రై చేశాను నా ఛానల్ గ్రోత్ చేసుకోవడానికి, నా వీడియోస్ వైరల్ అవ్వడానికి, ఇదైనా వర్కౌట్ అవుతుందేమో అని. సో దానికి నాకు మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే నా ఛానల్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుందనే నమ్మకం నాకైతే ఉంది. సో ప్లీజ్ మీరందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ ఉంటే నా ఛానల్ చాలా తొందరలోనే మంచి రీచ్ అయితే చేరుకుంటుంది. అలాగే నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫస్ట్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ప్లీజ్ అండి, మీరు తప్పకుండా అయితే నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఇన్నిసార్లు మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. సో మీరందరూ నిజంగా క్యూటీస్ అయితే తప్పకుండా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు నిజంగా క్యూటీస్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మర్చిపోకండి. అలాగే ఈ లాకెట్ ఏదైతే ఉండిందో మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ అయితే వాడుకోండి. మీకు కావాల్సిన అంటే మీకు డ్రెస్కి సంబంధించి, మీ శారీకి సంబంధించి, అంటే మీకు ఏ అవుట్ఫిట్ మీదకి మీరు వాడదాం అనుకుంటున్నారో ఆ అవుట్ఫిట్ కలర్కి సంబంధించి ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే వేసుకోండి. నెయిల్ పాలిష్ పూర్తిగా ఆరిపోయే వరకు దాన్ని అయితే టచ్ చేయొద్దు. మీకు ఇక్కడ 9 మినిట్స్లో అయితే వీడియో చూపించేశాను, కానీ ఇది చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ఒక మనం ఏదైనా గమ్ పెట్టి అంటించాము అంటే అది వెంటనే దాన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయకూడదు. ఎందుకంటే మనం అంటించింది మొత్తం చెదిరిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం గమ్ పెట్టింది కంపల్సరీ ఆరిపోవాలి. పూర్తిగా ఆరిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది మనం తీసుకోవాలి. సో అదంతా మీకు ఇక్కడ చూపించడం జరగదు. జస్ట్ మీకు ట్రాన్సిషన్స్ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి చూపించడం అయితే జరిగిపోతుంది. సో మీ అందరికీ అది తెలుసని నేను అనుకుంటున్నాను. సో మీరు గ్లూ పెట్టిన తర్వాత కంపల్సరీ దాన్ని కాసేపు పూర్తిగా ఆరిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత ప్రాసెస్ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీరు చేసిన పనికి నష్టపోకుండా మంచిగా ఉంటుంది. లేదంటే మీరు గమ్ పెట్టిన వెంటనే చేసుకుంటూ పోతే మీరు చేసిందంతా ఏటో అయిపోతుంది, వంకర టింకర అయిపోతుంది. అది మీకే అర్థమవుతుంది. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వెయిట్ చేసి తర్వాత మళ్ళీ చేసుకోండి. అప్పుడు అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే టైం కుదరాలని కోరుకుంటున్నాను. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఓకేనా? ఇన్ని నేను అనుకుంటున్నాను. సో మీరు కనీసం ఒకసారైనా లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకుంటారు కదా ఈసారైనా. థ్యాంక్ యూ.
ముందుగానే మీకు థ్యాంక్ యూ చెప్పేస్తున్నా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్లో అయితే పెట్టేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో మీరు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Prana Collections. I am signing off. Bye bye.